ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు. ఇంట్లో ఎవరికమ్మా బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చాలా భయంతోనూ ఆందోళనతోనూ నెమ్మది లేకుండా ఉన్నది ఎవరమ్మా? ఫైనాన్స్‌గా నేనే చాలా సఫర్ అవుతున్నాను. సఫర్ అవుతున్నారు. ఎవరో మీకు ఫోన్ చేసి కూడా ఎవరు మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరో ఫోన్ చేసి మీకు డబ్బులు తీసుకున్నారు, మీకు తెలుసు, కట్ట మీకు చేత కదా, చేత కానప్పుడు ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఎవరమ్మా? మా రిలేషన్ మీ రిలేషన్ ఫోన్ చేసి వాళ్ళంతా కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. డబ్బులు తీసేసుకున్నారు, వాడేసుకున్నారు, ఇవి డబ్బులు కట్ట చేత కావడం లేదు, ఎందుకు ఎందుకు ఈ మీ బతుకు, పోయి చావండి, చావండి అని చెప్పేసి వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడారు. అవునమ్మా? చూడండి ఆ స్త్రీని చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో అవసరం ఉండి, ఎమర్జెన్సీగా అవసరం ఉండి మీ చుట్టాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. అవునమ్మా? తీసుకున్నారు. సడన్గా ఎవరికో ఏదో ఆసుపత్రి ఖర్చు ఏదో చూస్తున్నానమ్మా. ఎవరికైందమ్మా ఆసుపత్రి ఖర్చు? ఎవరికైందమ్మా? నాకే సార్. మీకు అయ్యింది. ఒంట్లో ఉన్న దుష్టాత్మ రా, బయటికి రా. ఆ దుష్ట శక్తి ఏదో బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఈ 100 రూపాయల నోటు అభిషేకిస్తున్నానమ్మా. తీసుకోండి. మీరెవరికి ఇవ్వద్దు. దేవుడు అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు. ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు. ఇంట్లో ఎవరికమ్మా బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చాలా భయంతోనూ ఆందోళనతోనూ నెమ్మది లేకుండా ఉన్నది ఎవరమ్మా? ఫైనాన్స్‌గా నేనే చాలా సఫర్ అవుతున్నాను. సఫర్ అవుతున్నారు. ఎవరో మీకు ఫోన్ చేసి కూడా ఎవరు మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరో ఫోన్ చేసి మీకు డబ్బులు తీసుకున్నారు, మీకు తెలుసు, కట్ట మీకు చేత కదా, చేత కానప్పుడు ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఎవరమ్మా? మా రిలేషన్ మీ రిలేషన్ ఫోన్ చేసి వాళ్ళంతా కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. డబ్బులు తీసేసుకున్నారు, వాడేసుకున్నారు, ఇవి డబ్బులు కట్ట చేత కావడం లేదు, ఎందుకు ఎందుకు ఈ మీ బతుకు, పోయి చావండి, చావండి అని చెప్పేసి వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడారు. అవునమ్మా? చూడండి ఆ స్త్రీని చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో అవసరం ఉండి, ఎమర్జెన్సీగా అవసరం ఉండి మీ చుట్టాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. అవునమ్మా? తీసుకున్నారు. సడన్గా ఎవరికో ఏదో ఆసుపత్రి ఖర్చు ఏదో చూస్తున్నానమ్మా. ఎవరికైందమ్మా ఆసుపత్రి ఖర్చు? ఎవరికైందమ్మా? నాకే సార్. మీకు అయ్యింది. ఎందుకంటే మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తాం. నాకు మీ ఒంట్లో నాకు కడుపులో ఏదో ప్రాబ్లం నేను చూస్తున్నాను. కడుపులో ఎవరికమ్మా గతంలో ఏదో సడన్గా నొప్పిలాగా వచ్చింది, చాలా సీరియస్గా నొప్పి వచ్చింది, నొప్పి తట్టుకోలేకపోయారు. సడన్గా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి ఏదో కడుపులో ప్రాబ్లం ఉందమ్మా, వెంటనే ఏదో సర్జరీ లాగా ఏదో ఆపరేషన్ లాగా చేయాల్సి ఉంటుంది, మెడిసిన్స్ వాడండి అని డాక్టర్స్ ఏమన్నారమ్మా? డాక్టర్స్ ఏమన్నారమ్మా? కిడ్నీలో స్టోన్ ఉంది, అది ఆపరేషన్ చేయాలన్నారు. అయితే దానికి ముందే మాకు నేను బిజినెస్ చేస్తాను, బట్టల బిజినెస్. ఇంట్లో హౌస్ వైఫ్ని. మైక్ దగ్గర పెట్టుకోండి. అయితే మేము బట్టల బిజినెస్కి చేస్తూ వేరే ఊరు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ సడన్గా అయింది. ఆత్మలో ప్రేయర్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను. సడన్గా ఆటో వచ్చేసింది, పడిపోయాము ఇద్దరిమి కూడా. అప్పుడు కాలుకు బాగా దెబ్బ తగిలేసింది. తగిలేసింది. దానివల్ల కొన్ని ఆసుపత్రి ఖర్చులు కూడా అయ్యాయి. అవునమ్మా? ఖర్చులు అయ్యాయి. సో అప్పుడు ఆ ఖర్చులకి మీరు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కట్టేటువంటి మార్గం కూడా లేదు. అవునమ్మా? దానివల్ల ఏంటంటే మీరు చాలా కాలంగా మనోవేదన చెందుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లోకి అద్భుతం చేయబోతున్నాడు. వారిసి అని చెప్పండి. మీ కుటుంబాన్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు. వారిసి అని చెప్పండి. మీ దగ్గర నోటు ఉందమ్మా? నోటు ఉందా? ఒక నోటు అభిషేకించబోతున్నాను. ఏదైనా 10 రూపాయల నోటు కానీ ఏదైనా నోటు ఉందా? 10 రూపాయల నోటు కానీ ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఎవరైనా కనీసం 10 రూపాయల నోటు కానీ ఉంటే ఇవ్వండి. నేను మీకు అభిషేకించబోతున్నాను. ఈ నోటు అభిషేకించిన తర్వాత అద్భుతంగా ఇవ్వండి అమ్మ. షబబరికే జే. ఈ నోటు ఇటువైపు రండి అమ్మ. ఈ నోటు అభిషేకించబోతున్నాను.
ఈ నోటు అభిషేకించి నేను మీకు ఇస్తున్నాను. ఈ నోటు మీ దగ్గర ఉంటుండగా మీకున్నటువంటి అప్పులన్నీ అద్భుతంగా తీరబోతున్నాయి. వారిసి అని చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి, వారిసి అని చెప్పండి. ఎస్, ఆత్మలు నేను చూసినప్పుడు ఎస్ అర్జెంటుగా ఎవరికమ్మా సంథింగ్ లైక్ ఒక 10 లక్షలు నాకు ఎవరికి కావాలమ్మా? 10 లక్షలు కాదు సార్, 4 lakhs ఉంది. ఎస్ 4 lakhs ఉంది. నెక్స్ట్ మీకు కూడా 6 lakhs ఇంకా ఏదో ఎస్ కావాలనుకుంటున్నారు. ఎస్, దేనికోసం అమ్మా? అంటే మదర్ మాకు సైట్ ఇచ్చింది, అది కొంచెం సేల్ అవ్వడానికి కొంచెం చాలా ఆటంకాలు ఎస్ ఆటంకాలు ఉన్నాయి. సంథింగ్ అది సేల్ కావాలి. సో నెక్స్ట్ ఏదో 6 lakhs కూడా అనుకుంటున్నారు. ఎస్, నేను 100 రూపాయల నోటు నేను అభిషేకిస్తున్నాను. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు 10 లక్షలు మీకు అద్భుతం చేయబోతున్నాడు. 10 లక్షలు అద్భుతం చేయబోతున్నాడు. అయితే ఎస్ మీలో ఒక దుష్ట ఆత్మ అది తిష్ట వేసింది. అది ఇప్పుడు మీలో వచ్చి బయటకు వచ్చేస్తుంది. మైక్ ఇచ్చేసాడు. కళ్ళు మూసుకోండి. షపపరికే ఆ దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. నా చేయి పెడుతుండగా యేసుక్రీస్తు ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి దుష్టాత్మ యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దుష్టాత్మ రా, బయటికి రా. ఎస్, ఆ దుష్ట శక్తి ఏదో బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ 100 రూపాయల నోటు అభిషేకిస్తున్నానమ్మా. తీసుకోండి. మీరెవరికి ఇవ్వద్దు. దేవుడు అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు.